ఇక పంజాబ్ బౌలింగ్ కంటే కూడా ముందు మాట్లాడుకోవాల్సింది ఫీల్డింగ్ గురించి. ఇషాన్ కిషన్ ఈజీ క్యాచెస్ 2 మిస్ చేశారు. అండ్ ముఖ్యంగా శశాంక్ సింగ్ అయితే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఫైనల్లో తను హీరో అయ్యాడు, పంజాబ్కి అంత ఫైట్ చేశాడు. ఈ ఇయర్ మాత్రానికి తనే విలన్ అయ్యాడు. ఆల్రెడీ ఇంత ముందు డ్రాప్ క్యాచెస్తో తన టీంలోంచి తీసేశారు. ఎవరైనా బ్యాటింగ్ బాగా చేయట్లేదు, బౌలింగ్ బాగా చేయట్లేదు అని టీంలోంచి తీసేస్తారు. తను మాత్రానికి ఫీల్డింగ్ బాగా చేయట్లేదని తీసేశారు. 2 మ్యాచ్లు పక్కన పెట్టారు, మళ్ళీ తను తీసుకున్నారు. మళ్ళీ సేమ్ అదే ఫీల్డింగ్, మళ్ళీ క్యాచెస్ మిస్ చేశాడు. అసలు ఇన్ని క్యాచెస్ మిస్ చేసే ప్లేయర్ అయితే ఎవరు ఉండరు ఇంటర్నేషనల్ క్రికెట్లో కానీ ఐపీఎల్లో కానీ. తను ఇప్పటికే ఒక 10+ ఈజీ క్యాచెస్ టఫ్ క్యాచెస్ పక్కన పెడితే ఈజీ చేతిలో పడ్డ క్యాచెస్ తను మిస్ చేస్తున్నాడు. అండ్ అలాగే కూపర్ కూడా ఒక క్యాచ్ మిస్ చేశాడు. ఫీల్డింగ్ పరంగా పంజాబ్కి బాగా మైనస్ అవుతుంది. ముఖ్యంగా చాహల్ బౌలింగ్లోనే క్యాచెస్ మిస్ అవుతున్నాయి. అయినా కూడా ఈ మ్యాచ్లో చూసుకుంటే అందరూ 10+ రన్స్ ఇస్తే ఓవర్కి తను ఒక్కడే 8 రన్స్ ఇచ్చాడు. చాలా మంచి బౌలింగ్ వేశాడు. అటు హర్షదీప్ కానీ, ఫెగర్సన్ కానీ అండ్ అలాగే జాన్సన్ అందరూ ఫుల్గా రన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు 10+ రన్స్ ఇచ్చారు ఓవర్కి. ఇక తర్వాత పంజాబ్ బ్యాటింగ్ దిగటంతో ఇందాక మనం మాట్లాడుకున్నాం క్యాచెస్ మిస్ చేయడం ఎంత మైనస్ అని. సన్ రైజర్స్ హైదరాబాద్కి క్యాచెస్ ప్లస్ అయినాయి. స్టార్టింగ్లోనే సూపర్ క్యాచెస్, ఇషాన్ మలింగ్ అవ్వచ్చు, కమిన్స్ అవ్వచ్చు అండ్ అలాగే స్టోనిస్ది ఇషాన్ కిషన్ కూడా సూపర్ క్యాచ్ పట్టాడు. కీపింగ్ ఫస్ట్ మిస్ అయింది, తర్వాత దాన్ని మళ్ళీ తను రెండో అటెంప్ట్లో పట్టుకున్నాడు. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచే. సింపుల్ క్యాచెస్ మిస్ చేసి పంజాబ్ ఓడిపోయింది. టఫ్ క్యాచెస్ పట్టి ఎస్ఆర్హెచ్ గెలిచింది.